అక్కడ. లేకపోతే ఏముంటది నీకు? హైదరాబాద్ అంటే పాత బస్తీ ఉంటది. పాత బస్తీలో నువ్వు ఉన్నావా? పాలన అక్కడి నుంచి చేయలేదు. సిఆర్డీఏ పరిధిలోకి రావట్లేదనా? ఆల్రెడీ హెచ్ఎండిఏ పరిధి ఇంకా చాలా పెద్దదిగా. హెచ్ఎండిఏ పరిధి వేరు, హైదరాబాద్ వేరు కదా. ఇక్కడ కూడా సిఆర్డీఏ పరిధి వేరు, సిటీ వేరు. హైదరాబాద్ లో ఎట్లయితే మిగతా అన్ని కలిసినాయో అమరావతిలో మిగతాది కలుపు. ఇక్కడ దరిద్రం ఏంటంటే హైదరాబాద్ అనే మహానగరంలో పంచాయతీలు, మున్సిపాలిటీలు కలిసినాయి. ఇక్కడ మా దరిద్రం ఏంటంటే విజయవాడ, గుంటూరు అనే కార్పొరేషన్ తీసుకెళ్లి పంచాయతీలో కలుపుతున్నారు. అది బాధ. ఇక్కడ బాధ ఏంటంటే ఓ స్థానికుడిగా ఉండేటటువంటి మాలాంటి వాళ్ళకి విజయవాడలో అమరావతి కలపాలా, అమరావతిలో విజయవాడ కలపాలా? వీళ్ళు చేస్తోంది ఇప్పుడు అమరావతిలో విజయవాడ. అంటే ఏది చీమ మీద ఏనుగు ఎక్కిస్తున్నారు. అవును. కానీ ఒకటి నిర్మాణాల విషయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొన్నటి వరకు పోరాటం చేశారు. మామూలుగా బయట 5,000కి స్క్వేర్ ఫీట్, 6,000కి, 7,000కి, 20,000, 25,000 తీసుకుంటున్నారని. అది ప్రజల్లోకి వెళ్ళలేక పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మామూలుగా ఈ టాపిక్ తీసుకుంటున్నారు. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ ని మనం దూషించవచ్చు, కానీ అతను చెప్పేటటువంటి దాన్ని సరిగ్గా అర్థం కాకుండా అతను ఒక ఉన్మాదిగా, తెలివి తక్కువడిగా చూపించే ప్రయత్నం చేస్తూ మనం నిజాన్ని దాటేస్తున్నాం. ఇప్పుడు అసలు విషయం ఏంటి? జగన్ చెప్పే మావిగన్ అనే టైటిల్ నాకు కూడా నచ్చదు, కానీ విజయవాడ, గుంటూరు, తెనాలి కలిసి ఉండాలన్న పాయింట్ కరెక్ట్. అతను